ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ పుట్టపర్తి సాయిబాబా వారి జన్మదినం సందర్భంగా అక్కడ ఎలా జరుగుతుందని చూడడానికైతే వెళ్తున్నాను. నేను ఇప్పుడు అనంతపురం నుంచి మెమో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇదే అనంతపురం రైల్వే స్టేషను. టికెట్ వచ్చేసి చాలా తక్కువ. ఈ మెమోలో మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. కేవలం 20 రూపాయలు మాత్రమే పుట్టపర్తికి. మన అనంతపురం స్టేషన్ చూడండి, చాలా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇదే మెమో ట్రైన్, కొత్తగా వేశారు ఇది కూడా. ఇప్పుడు ట్రైన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఖాళీనే ఉంది ట్రైన్ అయితే. చూడండి అన్ని సీట్లు ఖాళీనే. బాగా లగ్జరీగా వెళ్ళొచ్చు. ఏదైనా టైంపాస్ కాని వాళ్ళు వీకెండ్స్లో అలా బెంగళూరు వాడికి కూడా ఈజీగా అయితే వెళ్ళేసి రావచ్చు. నేనైతే కేవలం ఇప్పుడు పుట్టపర్తి వరకు మాత్రమే పోతున్నాను. ట్రైన్ మూవ్ అయిపోయింది, కరెక్ట్ టైంకి వచ్చింది. 2:10 కంటే 2:10కే వచ్చేసింది ట్రైన్ అయితే. నేను అసలు ఊహించలేదు. ఇవి మామూలుగా అయితే చాలా లేట్ అవుతాయి కదా అనుకున్నాను. కరెక్ట్ టైంకే వచ్చేసింది. పుట్టపర్తికి కూడా 3:30 అంటే 3:40కి అంతా చేరుకునింది. ఎక్కడ చూసినా స్వామివారి అయితే ఫ్లెక్సీలు చాలా అంగరంగ వైభవంగా అయితే అలంకరించినారు. మొత్తం లైటింగ్ కానీ నైట్ టైం చూడాలా కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. రైల్వే స్టేషన్లోనే చూడండి, ఎక్కడ చూసినా ఫుడ్, భోజనం ఏర్పాట్లు, త్రాగునీటి వసతి అన్నీ ఏర్పాటు చేసినారు. పుట్టపర్తి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మనం ఏ ఆటోకో క్యాబ్కో అలా వెతకాల్సిన అవసరమే లేదు. వీళ్ళే ఫ్రీ బస్సులు అయితే ఏర్పాటు చేసినారు. ప్రతి ఒక్కరూ ఈ ఫ్రీ బస్సులు అయితే యూజ్ చేసుకోండి. దీంట్లో మనల్ని పుట్టపర్తిలో అయితే దించేస్తారు. అక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి అయితే మనము బై వాక్ వెళ్ళిపోవచ్చు. వాకబుల్ డిస్టెన్స్లోనే దించుతారు. రోడ్లు కానీ చుట్టుపక్కల ప్రతిదీ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారంటే, సాయి ట్రస్ట్ అంటేనే అంత బాగుంటుంది అన్నట్టుగా ప్రతిదీ భలే నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు జన్మదినం అంటే పుట్టినరోజు సందర్భంగా ఇంకా బాగా అలంకరించినారు. చూడండి, ఇదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రైల్వే స్టేషన్కి అతి చేరువలోనే ఉంటుంది ఇది. దీన్ని కూడా పెయింటింగ్స్ వేసి చాలా బాగా, ఇక్కడ కూడా భోజనం వసతి పెట్టినారు. వాటర్ అయితే దగ్గరికి మనం ఎక్కడుంటే అక్కడికి క్యాన్లో తీసుకొని వచ్చి ఇస్తున్నారు. పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఎక్కడ చూసినా రోడ్డు పొడవునా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఫెసిలిటీ అయితే పెట్టినారు. మనకి అనంతపురానికి అతి దగ్గరలో ఇంత పెద్ద వసతితో కూడిన పుణ్యక్షేత్రం ఉండడం చాలా విశేషము. బస్సు అయితే పుట్టపర్తిలో ఆగింది. ఇదే పార్కింగ్ ప్లేస్ బస్సులు ఆగడానికి. ఇక్కడ నుంచి మనం దిగి అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. చూడండి ముందర కూడా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే చాలా దగ్గరే. మామూలు యంగ్స్టర్స్ అయితే నడవచ్చు, కొంతమంది ఏజ్ అయిన వాళ్ళైతే ఆటో పట్టుకొని వచ్చేయచ్చు. ఇదే మన ప్రశాంతి నిలయము, సాయి కుల్వంత్ హాల్. సాయిబాబా వారి సమాధి ఉన్నది ఇక్కడే. ఎక్కడెక్కడి నుంచో రాజకీయ నాయకులు, ప్రముఖులు, విఐపీలు, సామాన్య భక్తులు ప్రతి ఒక్కరూ ఉండడానికి కూడా ఇక్కడ షెల్టర్ అయితే ఏర్పాటు చేసినారు. చూడండి ఎంత బాగా అయితే అలంకరించినారో. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇక్కడే ఉంది, అక్కడికి వెళ్తున్నాను నేను. ఇక్కడైతే ఫోటోగ్రఫీ అనేది ప్రొహిబిటెడ్. సో ఎవరైనా ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం చాలా చోట్ల నిషిద్ధము. ఎక్కడ పడితే అక్కడ మనం ఫోన్ యూజ్ చేయకూడదు. చాలా సిస్టమేటిక్గా ఉంటుంది లోపలంతా. వెళ్ళే వాళ్ళు ఇది గమనించుకోండి. నేను కూడా ఎక్కడ తీయాలో అక్కడ తీసినాను, గమనించుకోండి. ఫోన్ అయితే మనము ఎక్కడ పడితే అక్కడ తీయకూడదు. వీడియోలు కానీ ఫొటోస్ కానీ తీయకూడదు. ఇదే ఎంట్రన్స్. చూడండి అందరూ ఎంత సాంప్రదాయంగా ట్రెడిషనల్గా అయితే వెళ్తున్నారో. ఇదే ప్రశాంతి నిలయము, సాయి కుల్వంత్ హాల్ అంటారు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులకి షెల్టర్ అయితే ఏర్పాటు చేసినారు. చూడండి ఇలాంటి పెద్ద పెద్ద టెంట్లు ఎక్కడ చూసినా ఉన్నాయి. ప్రొజెక్టర్స్ పెట్టి సాయిబాబా వారి ప్రవచనాలు అయితే వినిపిస్తున్నారు. మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టినారు. వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా అన్ని ఏర్పాట్లు అయితే ట్రస్ట్ వాళ్ళు చేసినారు. దీన్ని ఉపయోగించుకోండి. ఈ 23వ తేదీనే సాయిబాబా వారి జన్మదినం, పుట్టినరోజు, 100వ శత జయంతి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా చేస్తున్నారు. అసలు బాత్రూమ్స్ చూడండి, తాత్కాలికంగా ఈ 3-4 రోజులకే ఎంత బాగా చేస్తున్నారు. అస్సలు ఊహించలేదు ఇవి. మామూలుగా అయితే మనం ఎక్కడైనా పోయిన చోట ఉంటాయి బాత్రూమ్లు, ఎంత గలీజ్గా ఉంటాయి కదా. ఇక్కడ ప్రతిదీ సిస్టమేటిక్గానే ఉంది. ఫుడ్ అయితే ఆలు కర్రీ, టమాటా రైస్, పెరుగన్నము, ఊరగాయ, ఒక రోటీ, ఇది సంతృప్తిగా తినొచ్చు. భోజనం కూడా అంతే బాగుంది. టేస్టీగా, చప్పిడిగా కూడా లేదు, చాలా టేస్టీగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు చూడండి, వేలాది మంది, లక్షల్లో వచ్చింటారు ఇక్కడికైతే భక్తులు. అంత బాగా జరుగుతున్న ఉత్సవాలు. నైట్ టైం అయితే
ఆ విద్యుత్ దీపాల అలంకరణలో కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా ఉన్నాయి. చూడండి, ఇంకా భోజనం చేస్తూనే ఉన్నారు. నైట్ 10 అయినా కూడా జనం అయితే తగ్గనే లేదు. వెళ్ళే వాళ్ళైతే ట్రైన్కి వెళ్తే అనంతపూర్ నుంచి ఒక 100 రూపాయల్లోనే ఖర్చు అవుతుంది అంతే. ఎక్కడ చూసిన అలంకరణ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకదాన్ని మించి ఒక్కొక్కటి ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా సిస్టమేటిక్గా అల్లరి కానీ అరుచుకోవడము అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంకా కొంచెంసేపు కూర్చోవాలి అన్నట్టు అనిపిస్తుంది. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర కూడా ఇట్లా భోజనాలు ఏర్పాటు చేశారు. నైట్ టైం చూడండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంత ఉందో.